2019 డిసెంబర్ నెలలో వస్తున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా విజ్ఞాన శాస్త్రం అంటే జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు. సూర్యగ్రహణం అంటే ఒక నీడ, చంద్రుడి నీడ సూర్యుడి మీద పడుతుంది. అందుకని సూర్యుడు భూమి ఉన్న వాళ్ళకి కనపడడం మానేస్తాడు. అందువల్ల ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన వింత. ఈ అంతరిక్ష వింతని మనం చూడడానికి ప్రత్యేకంగా టెలిస్కోప్లు, బైనాకులర్స్ ఇవన్నీ కూడా వాడచ్చు. కానీ వాటికి ఫిల్టర్లు ఉండాలి. అప్పుడు మాత్రమే మన కళ్ళు జాగ్రత్తగా ఉంటాయి. అంచేత ఎవరో చెప్పారని వేటి ద్వారానో చూడడానికి మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు. ఫోటో ఫిల్మ్లు, ఎక్స్రే ఫిల్మ్లు వంటివి ఉపయోగించి చూడడం కూడా మంచిది కాదు. ఖచ్చితమైనటువంటి ప్రొటెక్షన్ ఉన్నటువంటి కళ్ళజోళ్ళను వాడినట్లయితే చాలా బాగుంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సందర్భం వచ్చేసరికి ఈరోజు భోజనం చేయకూడదని, తినదరగదని, గ్రహణం మురళి అవి వస్తుంటాయని ఇలా మన పెద్దవాళ్ళందరూ భయపెడుతూ ఉంటారు. వాళ్ళు మీరు గొడవకు వెళ్ళి వాళ్ళతో యుద్ధం ఏం చేయక్కర్లేదు. కానీ ఇవన్నీ అసత్యం అని మనం తెలుసుకుందాం. రోడ్డు మీద పనిచేసేటువంటి వ్యక్తి ఇటువంటి ఏం రావట్లేదే. హాస్పిటల్లో ఎంతోమంది పిల్లలు పుడుతున్నారు, వాళ్ళందరికీ గ్రహణం మురళి రావట్లేదే. అయితే మనకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఒకటే ఒక సత్యం, ఒక నీడ ఏర్పడడం వల్ల మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం వల్ల ఈ భూమి మీద అందరికీ ఎటువంటి ప్రమాదాలు రావు. ఇది ఒక అంతరిక్ష వింత. ఆ వింతను మనం అందరూ చూసి సంతోషించాలి అని తెలుసుకుంటే సరిపోతుంది.